ఉదయం తీసుకునే ఆహారంలో చిన్న మార్పు అదే మీ బరువుని తగ్గించే తీర్పు. బరువు తగ్గేందుకు అటూ ఇటూ పరుగులు పెట్టి ఏవేవో చేసి నీరసం వచ్చి ఆ ప్రయత్నాలన్నీ మానేయడమే తప్ప ఫలితం లేదని బాధపడేవాళ్లు చాలా మంది కనబడుతుంటారు. అధిక బరువు సమస్య నేడు అంతర్జాతీయ సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ అధిక బరువుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల పద్ధతులను సంబంధిత వ్యక్తులు పాటిస్తున్నారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అయితే బరువు తగ్గేందుకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే బరువు తగ్గే టెక్నిక్ ఉందంటున్నారు. కొన్ని సింపుల్ టిప్స్ను పాటిస్తే బరువు తగ్గడం మరింత తేలికవుతుందని ఆయుర్వేదాచార్యులు వాగ్భటుల వారు చెప్తున్నారు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. లావు తగ్గాలనుకునేవారు క్షార పదార్థాలను ఎక్కువగా తీసుకోమంటారు వాగ్భటులు. ఈ విషయాన్ని వాగ్భటుల సూత్రాలని ప్రచారం చేసి జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన రాజీవ్ దీక్షిత్ గారు గుర్తు చేస్తూ ఆ క్షార పదార్థాలు ఏమిటో చెప్పారు. క్యారెట్ లేదా సొరకాయను రోజూ తీసుకోమంటారు. క్యారెట్ బాగా తురిమి తినమంటారు. అలాగే మరో క్షార పదార్థం యాపిల్. దీనిని కూడా తురిమి రెండూ కలిపి కూడా ఉదయం కడుపు నిండా తినమంటారు. మిగతా సమయాల్లో ఆహారం పెద్ద మార్పు చేయనక్కర్లేదు. ఇలా 3 నెలలు నిరాటంకంగా తీసుకుని తర్వాత దీన్ని బ్యాలెన్స్ చేయటానికి మరో 3 నెలలు ఉసిరిని మురబ్బాగా గాని కాయలుగా గాని తీసుకోమని చెప్తారు. మరలా 3 నెలలు క్యారెట్ యాపిల్ తురుము తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారని ఆయన హామీ ఇచ్చారు. అలాగే వీటితో పాటు ఇప్పుడు చెప్పబోయే కొన్ని జాగ్రత్తలు కూడా మీరు బరువు త్వరగా ఆరోగ్యంగా తగ్గడానికి సహకరిస్తాయి. సాధ్యమైనంత వరకు ఇంటి వంటే తినాలి. ఇలా చేయడం వల్ల ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనే విషయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. రెస్టారెంట్ ప్యాకేజ్ చేసిన ఆహారాల్లో సాధారణం కంటే ఎక్కువ చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వు, అధిక క్యాలరీలు ఉంటాయి. వీటన్నింటితో పాటు బయట తింటే ఎక్కువ తింటారు కూడా. అందుకే ఇంటి వంటకే ఓటు వెయ్యాలి. చిన్న ప్లేట్లు, గిన్నెలు, కప్పుల్లో ఆహారం తినాలి. పెద్దవాటిలో తినద్దు. పెద్దవైతే ఎంత తింటున్నారో అవగాహన ఉండదు. పగటి భోజనంలో ఎక్కువ క్యాలరీలు, రాత్రి భోజనంలో తక్కువ క్యాలరీలు ఉండాలి. ఇలా చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. అలాగే బ్రేక్ఫాస్ట్ భారీగా, ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. రోజుకి 14 గంటలు ఉపవాసం ఉండాలి. అందుకు మీరు రాత్రి భోజనం త్వరగా ముగించాలి. ఇలా చేయటం వల్ల మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే వరకు ఉపవాసం ఉన్నట్టే. నీళ్లు బాగా తాగాలి. ఎందుకంటే దాహం కూడా ఒక్కోసారి ఆకల్లా అనిపిస్తుంది. శరీరంలోకి అదనంగా క్యాలరీలు చేర్చకుండా ఉండాలంటే ఒక బాటిల్ నీళ్లు ఎప్పుడూ మీ వెంట ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నప్పుడు టెంప్ట్ చేసే ఆహారానికి దూరంగా ఉండాలి. మీ ఇంట్లో డైటింగ్ చేయని వాళ్లు ఉంటే కనుక వాళ్లు తినే పదార్థాలను మీ కళ్లకు కనిపించకుండా పెట్టమనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.